హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం వట్టి కొబ్బరితో కజ్జికాయలు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందామండి. దీనిని పప్పులతో ఎలా తయారు చేయాలో ఇదివరకు వీడియో నేను పెట్టాను. చాలా రకాలుగా చేయడం అంతా పద్ధతి ఒకటే, స్టఫింగ్ మాత్రం వేరువేరుగా పెట్టుకొని రకరకాల రుచులతో మనము దీన్ని తినచ్చు. ఇవి ఈజీగా 15 రోజులు నిల్వ ఉంటాయి. ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ నిల్వ చేసుకోవచ్చు. స్టీల్ డబ్బాలు నిల్వ చేసుకునేటప్పుడు మనం కింద టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ముందుగా ఇట్లా 3 వట్టి కొబ్బరిని తీసుకున్నాను. ఇలా మనం గ్రేటర్ సాయంతో తురుముకోవచ్చు. లేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని మెత్తని పొడిగా చేసుకోవచ్చు. ఇది కూడా మనకు చేత కాదు అనుకుంటే సూపర్ మార్కెట్లో వట్టి కొబ్బరి పొడి అంటే దొరుకుతుందండి. అది తీసుకున్నా సరిపోతుంది. నేను పేణి రవ్వను తీసుకున్నాను. నేను మైదా వాడనండి, తక్కువగా వాడతాను. పేణి రవ్వను తీసుకున్నాను. పేణి రవ్వతో కజ్జికాయలు తెల్లగా బాగా వస్తాయి. ఒక గ్లాస్ కొలత పెట్టుకుందాం. ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ పేణి రవ్వ తీసుకున్నాను. 2 గ్లాసుల ఒట్టి కొబ్బరిని తీసుకున్నాను. చక్కెర అనేది మీ ఇష్టం అండి. 1.5 గ్లాస్ చక్కెర తీసుకున్నాను. 2 స్పూన్ల మైదా, 1 స్పూను యాలకుల పొడి, 2 స్పూన్ల గసగసాలు తీసుకున్నాను. మనం ఏదో ఒక గ్లాస్ కొలతను పెట్టుకుందాము. 3 ఒట్టి కొబ్బరి గిన్నెలకు నాకు 2 గ్లాసుల ఒట్టి కొబ్బరి వచ్చింది. ఆ గ్లాస్తో ఒక బౌల్ తీసుకొని ఈ ఒట్టి కొబ్బరినంతా ఆ బౌల్లో వేసేసుకుందాం. చక్కెరను ఆ బౌల్లో ఒట్టి కొబ్బరి పైన వేసేసుకుందామండి. తీపి అనేది మీ ఇష్టం, బెల్లం కూడా వేసుకోవచ్చు. 1 స్పూను యాలకుల పొడి, 2 స్పూన్ల గసాలు వేసేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం. ఎందుకైనా మంచిది, చేత్తో కలిపేస్తే బాగా అంత మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోతాయండి. ఇలా చేత్తో కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పేణి రవ్వను తీసుకుందాం. పేణి రవ్వతో చాలా మితువుగా బాగా వస్తాయండి. ఈ పేణి రవ్వను 1.5 గ్లాస్ పేణి రవ్వను ఒక బౌల్లో వేసుకొని 2 స్పూన్ల మైదాని వేసుకుందాం. ఒక్క చిటికెడు ఉప్పును వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసేట్టు కలుపుకుందాం. కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ తడుపుకుందామండి. ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ మితువుగా కాకుండా మీడియం సైజులో పిండిని తడుపుకోవాలన్నమాట. మనం 1 స్పూను నూనెను వేసుకొని దీనిపైనంతా పట్టించి మరి కొంచెం ఆ విధంగా తడిపి పెట్టుకొని దీన్ని మూత పెట్టి ఒక అర్ధగంట నానబెట్టేద్దాం. ఒక అర్ధగంట అయిపోయిందండి. మళ్ళీ పిండిని తీసుకొని ఒకసారి అంతా మర్దన చేసేద్దాం. మనకు కావాల్సినంత పిండిని మాత్రమే తీసుకొని మిగిలిన పిండిని ఆ గిన్నెలో పెట్టి మూత మూసి పక్క పెడదాం, లేకపోతే తడి ఆరిపోతుంది. దీన్ని మనము ఉండలు చేసుకునేదని అనేది మన దీని మీదనే ఆధారపడి ఉంటుందని. మనకు కజ్జికాయలు బాగా లావులాగా పెద్దగా రావాలంటే ఎక్కువ పిండి ముద్ద తీసుకోండి. లేదు చిన్న చిన్నగా చేసుకుంటాము అంటే కొంచెం పిండి ముద్దను తీసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి. నేను చిన్న చిన్నగా చేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలకు ఒకటి పూర్తి తిన్నారనుకోండి హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే పెద్ద పెద్దగా ఉంటే వాళ్ళు తినలేరు, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మరీ అంత పెద్దగా కాకుండా మరీ అంత చిన్నగా మీడియం సైజుగా చేసుకుంటున్నాను. అది మీ ఇష్టం. కొద్దిగా మైదా పిండిని కానీ బియ్యం పిండిని కానీ పీట మీద వేసుకొని ఇట్లా పూరిలాగా ఒత్తుకోవాలి. ఈ ఒత్తుకున్న దాన్ని మన చేతి మీద వేసుకొని గుంతలాగా పెట్టుకోవాలి. దీంట్లో స్టఫింగ్కు మనం తయారు చేసుకున్నాం కదా, ఒట్టి కొబ్బరి చక్కెర, ఆ పొడిని వేసి దగ్గరికి కదిమి మనము ఇంకో అంచుకు కలిసేటట్టు పెట్టుకోవాలి. అప్పుడు 3 వేళ్లను కూడా వీడియోలో చూపిస్తున్నట్లు అదిం పట్టుకొని చుట్టూరు దీన్ని మనం ఒత్తేసుకోవాలి. ఈ ఒత్తుకుని ఇలాగే మనం కాల్చుకోవచ్చు. మనం చేసిన వంట రుచిగా ఉండడమే కాకుండా అందంగా అట్రాక్టివ్ కూడా ఉండాలండి. ఇలా ఒత్తుకుంటే బాగుంటుంది. కొంచెంగా ట్రై చేయండి. ఏం లేదు, ఇలా వెడల్పుగా అనడము, దాన్ని ఒత్తేసుకోవడం. చేతికి ఏమైనా అతుక్కుంది అనుకోండి పిండి, అప్పుడు మళ్ళీ కొంచెం పిండిలో వేళ్ళు అట్లా అట్లా అనుకొని ఇట్లా వెడల్పుగా అనుకోవడం, దాన్ని ఒత్తేయడం, వెడల్పుగా అనుకోవడం, దాన్ని ఒత్తేయడం. ఈ విధంగా మనము చివరి వరకు ఒత్తుకోవాలండి. చూడ్డానికి కూడా అందంగా కనబడుతుంది. అలా కనబడడం వల్ల మనం పిల్లలు కానీ మనం కానీ 1కి 2 ఎక్కువనే తింటాం. ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో చేసి పెట్టుకున్నటువంటి కజ్జికాయలన్నీ ఒక తడి కాటన్ క్లాత్ దాని మీద కప్పాలండి, తడి ఆరిపోకుండా. రెండోది కూడా ఈ విధంగా పూరీలాగా ఒత్తుకొని పెట్టుకున్నప్పుడే చెయ్యి గుంతగా పెట్టుకోవాలి. దాంట్లో ఇలా స్టఫింగ్ వేసుకొని ఈ అంచును ఆ అంచు కలిపేటప్పుడు వేళ్లను కూడా దాంతోపాటు అలా మడిచేసేయాలి. అప్పుడు అది పిండి పక్కకు పడిపోకుండా ఆ దాంట్లోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు చుట్టూరు మనం దాన్ని ఒత్తుకుంటూ రావాలి. ఈ విధంగా ఒత్తేసిన తర్వాత
మనకు కజ్జికాయలు ఒత్తేది కూడా మార్కెట్లో దొరుకుతుంది, అదైనా తెచ్చుకోవచ్చు. లేకపోతే మీరు ఇలా ఒత్తడం కూడా ఈజీనే. మీరు చపాతీలు చేసినప్పుడు గోధుమ పిండితో 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. ఈ విధంగా వెడల్పుగా అనుకోవడము, దాన్ని ఒత్తేసుకోవడము. ఎక్కడైనా మనకు పిండి చేతికి అంటుకుంటుంది అనుకున్నప్పుడు మనం కొద్దిగా పిండి వేళ్ళకి అతికించుకోవడం, అంతే అండి. ఈ విధంగా అన్ని కజ్జికాయలను మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఈ విధంగా పెట్టుకున్నప్పుడే గుంతలాగా పెట్టుకోవాలండి. ఎక్కువ కూడా 2 స్పూన్లు పడుతుందన్నమాట. అంటే మనం ఒత్తుకున్న రేకు ఎంత పెద్దగా ఉంటుందో అంతే పడుతుంది, ఇంత అని కొలత లేదు. రేకును బట్టి కజ్జికాయలు అవుతాయి, స్టఫింగ్ కూడా యూజ్ అవుతుంది. ఈ విధంగా మనము అన్ని కజ్జికాయలు ఒత్తేసుకోవాలన్నమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఒత్తుకున్న కజ్జికాయల పైన పతిలాని కాటన్ క్లాత్ తడిపింది దాని మీద కప్పుకుంటే తడి ఆరిపోకుండా బాగా ఉంటుందన్నమాట. ఈ విధంగా అన్నీ తయారు చేసి పెట్టుకుందాం. ఈ విధంగా అన్నీ 2 ప్లేట్లకు తయారైనాయండి. నేను తీసుకున్నటువంటి 2 గ్లాసుల ఒట్టి కొబ్బరి చక్కెరకు ఈ విధంగా ఇన్ని అయినాయి అన్నమాట. అంటే ఒట్టి కొబ్బరి 2 గ్లాసులు, 1.5 గ్లాసు చక్కెర, అంటే 3.5 గ్లాసులకు ఇన్ని కజ్జికాయలు అయినాయి. ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసుకుందాం. ఎక్కువ నూనె పట్టదండి. స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని సరిపోయినంత నూనెను పోసుకుందాము. ఇది కాగిందా లేదా అని ఒక చిన్న పిండి ముద్దను వేద్దాం. ఆ విధంగా కాలిందండి, పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒక్కొక్క కజ్జికాయను అందులో వేసి కాల్చేద్దాం. మీ బాణల్ని పట్టి మీరు కజ్జికాయలు వేసుకోండి. నా బాణల్లో 4 కజ్జికాయలు పడతాయన్నమాట. ఇప్పుడు ఈ మనం పేణి రవ్వతో చేస్తున్నాం కాబట్టి ఇవి కజ్జికాయలు తెల్లగా వస్తాయండి. అంతేగాని మీరు కాలలేదు అని అనుకొని అట్లే కాలుస్తూ ఉండద్దండి, ఇవి తెల్లగా ఉంటాయి. మీరు కొంచెం ఎక్కువసేపు పెట్టినారనుకోండి ఎర్రగా వస్తాయన్నమాట. కాబట్టి ఇవి కొంచెం అప్పుడే మనకు తెలిసిపోతుంది కాలినట్టు, పైనంతా బుడగలుగా ఉబ్బుకొని వస్తుంది, పూరి గద పొంగినట్టు వస్తుంది. అప్పుడు దీన్ని తీసి ఒక గరిటెలో వేసేసుకుందాం. చిల్లులు గరిటెలో వేసుకున్నామంటే నూనె అంతా దిగిపోతుంది. నెక్స్ట్ రెండవ వాయి 4 కజ్జికాయలను వేసుకుందాం. ఈ విధంగా వేసుకొని ఈ కజ్జికాయలను పక్కన ప్లేట్లో వేసేసుకుందాం. ఈ ప్లేట్లో వేసేసుకుందాం. నూనె ఏమి ఎక్కువగా పీల్చదండి, అసలు దీనికి చాలా తక్కువ నూనెను పీలుస్తుంది. దీన్నంతా టర్న్ చేసుకుందాం. ఇవన్నీ కాలినాయి. మళ్ళీ ఈ చిల్లుల గరిటెలోకి వేసుకొని ఈ విధంగా మనం మొత్తం కజ్జికాయలను కాల్చేసుకోవచ్చండి. ఈ విధంగా కజ్జికాయలు తీసుకోవడము, మళ్ళీ వెంటనే ఒక 4 కజ్జికాయలు నూనెలో వేసి వేయించడము. ఈ విధంగా మనం మొత్తం కజ్జికాయలంతా కూడా కాల్చేసుకోవచ్చు. ఇవి ఈజీగా 15 రోజులు నిల్వ ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా మనకు ఉపయోగపడతాయి బాగా. ఈ ఒట్టి కొబ్బరి కజ్జికాయలను మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఇలా తుంచితే చూడండి లోపల స్టఫింగ్ ఏ విధంగా ఉందో, క్రిస్పీగా ఉంది.